హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా నందు నటించిన సైక్ సిద్ధార్థ్. ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఆ టైటిల్కి తగ్గట్టుగానే సినిమా సైక్ ఎక్కిస్తుందా లేక సింపుల్గా వెళ్ళిపోతుందా? ముందుగా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కంప్లీట్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం. అంటే ఇక్కడ పెద్దగా కథాబలం ఉండదు. కేవలం హీరో క్యారెక్టర్ చుట్టూనే మొత్తం సినిమా తిరుగుతుంది. ఒక వెరైటీ మేనరిజం ఉన్న హీరో, అతని చుట్టూ ఉండే ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య జరిగే డ్రామా. ఇదే ఈ సినిమా ప్లాట్. దర్శకుడు ఒక విభిన్నమైన క్యారెక్టరైజేషన్ రాసుకున్నారు. దానికి తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే నడిపించారు. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ నందు గారు. ఆయన ఎంత మంచి యాక్టరో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. సినిమా మొత్తం తన భుజాల మీద వేసుకుని నడిపించారు. సినిమా సుమారు 2 గంటలే ఉంటుంది. ఎడిటింగ్ స్టైల్ కొత్తగా ఉంది. ఇది ఫన్ జనరేట్ చేయడానికి హెల్ప్ అయింది. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా అలా సాగిపోతుంది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్లో వచ్చే ఆ ఎమోషనల్ టచ్ బాగుంది. అప్పటివరకు లేని ఆ డెప్త్ క్లైమాక్స్లో కనిపిస్తుంది. సినిమా అటు ఫుల్ ఫన్ జోన్లోకి వెళ్లలేదు, ఇటు సీరియస్ మోడ్లోకి రాలేదు. మధ్యలో ఎక్కడో ఆగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఫ్రెండ్ క్యారెక్టర్తో వచ్చే సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. కొన్ని చోట్ల ర్యాండమ్ బుల్షీట్ టాక్స్ లాగా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్స్ మరికొంత బెటర్గా ఉండాల్సింది. ఓవరాల్గా సైక్ సిద్ధార్థ్ ఒక డీసెంట్ టైంపాస్ మూవీ. నందుగారి నటన కోసం ఒకసారి చూడొచ్చు. మరి వావ్ అనిపించకపోయినా బోర్ అయితే కొట్టదు. మరి ఈ సినిమా మీరు చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.